వెళ్ళిపోతున్నాను. ఆరామ్ ఉంది. మీడియాకు నమస్కారం. 3 రోజుల క్రితం జరిగినటువంటి మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత పిల్లలు అస్వస్థకు గురయ్యారు. ఆ రోజు నేను అక్కడనే ఉండడం జరిగింది. అందరి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మౌనూరులో, దాని తర్వాత మక్తలో కూడా చూపించి అన్ని వెహికల్స్ అరేంజ్మెంట్ చేసి మహమ్మద్లో కూడా చూపించడం జరిగింది. దేవుని దయ వల్ల ఎవరికి హాని జరగలేదు. నేను 3 రోజుల క్రితం జరిగినప్పుడు చూసినప్పటికీ అదివరకే ఇది 4వసారి అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. 3 సార్లు ఎవరైతే ఫుడ్ వండుతూ ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా 4వసారి మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం వల్ల జరిగింది అనుకొని 100% వాళ్ళని రిమూవ్ చేస్తూ హెచ్ఎం గారిని, డిప్యూటీ హెచ్ఎం గారిని కూడా రిమూవ్ చేస్తూ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి పక్కనే ఉన్నటువంటి హాస్టల్ సంబంధించినటువంటి కుక్కర్స్ని పెట్టి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఫుడ్ క్లీన్గా అన్నీ కూడా, ఒకవేళ బియ్యంతో తప్పు ఉందని చెప్పేసి కొత్త బియ్యం ఇవ్వటం, మిగతా చేయటం, ఫిల్టర్ వాటర్తో చేయించాము అనేటువంటి మాట ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం కూడా ఎంఆర్ఓ గారు అక్కడే భోజనం చేశారు. 1 గంట ముందు పోయి భోజనం వడ్డిపించి తాము తినడం ఒకటే కాకుండా అక్కడ ఉన్న ప్రెస్ సోదరులు కూడా తిన్నారు. అక్కడ పోయినటువంటి గ్రామంలో పెద్దవాళ్ళు కూడా తిన్నారు. అందరూ బాగానే ఉందన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఒక 2 hours తర్వాత మళ్ళీ ఇది జరిగింది ఇన్సిడెంట్. దీనికి సంబంధించి అసలు ఏమవుతా ఉంది, క్షుణ్ణంగా ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎటువంటి పరిస్థితుల్లో 100% ఒకవేళ దీనికి బాధ్యతగా వహించినటువంటి వాళ్ళని ఇదివరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా అసలు ఏం జరిగింది తెలుసుకున్న తర్వాత నేను సెక్రటరియట్లో సిఎస్ గారితో మీటింగ్ ఉంటే వెళ్ళాను. తెలవగానే మా మీటింగ్లో మధ్యలోకి రావడం జరిగింది. నేత్ర అనే అమ్మాయి ఇక్కడ ఉంది అంటే ఇక్కడ కలిసి ఆ పాపను చూసి వెళ్దామని చెప్పాము. వాళ్ళని పేరెంట్స్ కూడా మా వెహికల్స్ తీసుకొస్తా ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు ఇప్పుడే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగిందా లేకుంటే ఇంతకుముందే తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి ఆ చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు, విన్నమాటనే. కాబట్టి ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగింటే బయట లేదా లోపల అన్నింటినీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ని పంపించేసేసి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాం. పిల్లల ఆరోగ్యం పూర్తి బాధ్యత మాది. ఖచ్చితంగా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరికి రావడం వల్ల ఇంకో 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికీ కూడా వామిటింగ్, జనరల్గా మనం కూడా పెద్దవాళ్ళం వెహికల్ ఎక్కడ పోతూ ఉంటాం, ఒకరికి వామిటింగ్ వచ్చేది, మిగతా వాళ్ళు కూడా ఆ సెన్సేషన్ ఉంటుంది. దాని ప్రకారంగా అయిందా, దీనికి ఏ విధంగా అయింది, ఖచ్చితంగా ఏ విధంగా అయినా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని ఇప్పుడే ఎస్పీ గారికి చెప్పాను, అదే కలెక్టర్ గారు కూడా చెప్పాను. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాల, ఇంటెలిజెన్స్ కూడా పిలిపించి వాళ్ళ ఎంక్వైరీ చేయించాలని చెప్పాను. ఒకవేళ దీనికి సంబంధించి ఎవరైనా కారణకులైనా కూడా ఎవరైనా ఉపేక్షించలేమని తెలియజేస్తా ఉన్నా. పిల్లల తల్లిదండ్రులు మాత్రం భయపడొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. నేనైతే మిగతా చూడలేదు, నేను లేకుండా. కానీ మాంగూరులో అయితే ఇది మొన్నటి జరిగిందే 4th టైం. ఇది మళ్ళీ ఈరోజు కూడా ఇన్సిడెంట్ జరిగింది. 16-17 మంది పిల్లల్ని కూడా మక్తలే పెట్టారు. అందరూ కూడా ఇప్పటికి ఏమి హాని లేదంటున్నారు. ఇప్పుడు కూడా డాక్టర్ గారు, ఆర్ఎంఓ గారితో మాట్లాడతారు. ఈ పాప నేత్ర అనే అమ్మాయికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తా ఉన్నారు. ఫిర్బీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకున్నా అసలు ఇటువంటి ఎందుకు జరిగింది అనేది మాత్రం డెప్త్గా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. 100% ఇంటెలిజెన్స్ పిలిపించి ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయిస్తామని తెలియజేస్తాం.